భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. పహల్గాం ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమంపై ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వీడియోలను విడుదల చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా సమాచారం. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపైన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పాక్ దుశ్చర్యను ప్రపంచానికి చూపించాలని కేంద్రం నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పహల్గాం ఘటన వీడియోలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాటితో పాటు గతంలో పాక్ ఉగ్రవాదులు భారత్లో పాల్పడిన దాడుల దృశ్యాలను బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పాక్ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంమంత్రి అమిత్ షాతో వరుసగా సమావేశాలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో పహల్గాం దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఉగ్రదాడి ఘటన తర్వాత సిసిఎస్ భేటీ కావడం ఇది రెండవసారి. రాజకీయ, ఆర్థిక, జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపైన సమీక్ష నిర్వహించడం, నిర్ణయాలు తీసుకోవడంలో సిసిపిఏ కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో పుల్వామా దాడి తర్వాత ఫిబ్రవరి 2019లో సూపర్ క్యాబినెట్ భేటీ అయ్యింది. ఇక ఆ సందర్భంగా భద్రతాపరమైన అంశాలపైన సమీక్షతో పాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహాలపైన చర్చించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 26, 2019న భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాల్కోట్లో దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో తాజా భేటీలో తీసుకోబోయే నిర్ణయంపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత, దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది. తాజా భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిసిఏ భేటీ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం కానుంది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ సహా పలువురు సీనియర్ మంత్రులు ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.